కంప్లీట్లీ కార్బ్స్ని అవాయిడ్ చేస్తే మీరు వెయిట్ తగ్గిపోతారా? ఇది కంప్లీట్లీ మిత్. ఫుడ్ పోర్షన్స్లో ఎక్కువగా కార్బ్స్ని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు పూర్తిగా. అంటే భోజనం చేయకపోవడం, రైట్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం, ఈ కార్బ్స్ని అవాయిడ్ చేయడం వల్ల నేను వెయిట్ తగ్గుతాను అనే అపోహలో ఉంటారు. మీరు నిజంగానే కార్బ్స్ని అవాయిడ్ చేస్తే వెయిట్ తగ్గుతారా? ఖచ్చితంగా తగ్గరు. మీరు ఫుడ్ ప్లేట్ని బెటర్గా మెయింటైన్ చేయాలి. కార్బ్స్తో పాటు మీ ఫుడ్ ప్లేట్లో కంప్లీట్లీ ప్రోటీన్, ఫైబరు, గుడ్ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. దీన్ని ఎప్పుడైతే మీరు స్కిప్ చేస్తారో మీరు ఎప్పటికీ కూడా వెయిట్ లాస్ అనేది జరగదు. కార్బ్స్ని అవాయిడ్ చేయడం వలన ఆటోమేటిక్గా మీలో ఇన్సులిన్ స్పైక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, గ్లూకోజ్ అనేది మారిపోతూ ఉంటుంది. ప్రోటీన్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ని నెమ్మదించేలా చేస్తుంది, ఫైబర్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ స్పైక్ని తగ్గిస్తుంది. బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ మెయింటైన్ చేస్తూ క్యాలరీస్ని సరైన మోతాదులో మీరు బర్న్ చేయడం నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే మీరు వెయిట్ అనేది తగ్గుతారు. కార్బ్స్ని మీరు అవాయిడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది, థైరాయిడ్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది, మీ మెటబాలిజానికి కార్బ్స్ అనేది కంప్లీట్లీ అవసరం పడుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఎక్సర్సైజ్ చేసినా కూడా కార్బ్స్ అవసరం పడుతూ ఉంటుంది. మీరు ఇవన్నిటిని అవాయిడ్ చేస్తూ మీరు ఒక కంప్లీట్ మిత్రలో ఉన్నప్పుడు ఈ వెయిట్ లాస్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. కొత్త అనారోగ్య సమస్యలు అనేది మీరు సృష్టించుకున్న వాళ్ళు అవుతారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, ఇది కూడా కరెక్ట్ కాదు. మీరు బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తూ మీరు ఎక్సర్సైజ్ని, స్లీప్ని, స్ట్రెస్ని అన్నింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారో అప్పుడే మీరు కంప్లీట్ వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫుడ్ కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప కార్బ్స్ని ఎప్పుడు అవాయిడ్ చేయొద్దు. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.